సో ఇక్కడ చాలు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 3 ముఖ్యమైన పాఠాలు, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ మూడింటికి మనకు సమయం సరిపోతుంది. మొదటిది 9వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచుము. సో మానవ జీవితంలో ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే మనకి 3 శోధనలు, శరీర ఆశలు, నేత్రాశలు, జీవబడమ్మం. అలా శోధనలు 3 ఎలా ఉన్నాయో అలాగే మనిషికి ఉండే సమస్యలు కూడా కొన్నిట్లు ఏంటి అని అంటే ఎక్కువ శాతం మంది బాధపడుతుంది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, ఆర్థిక బాధలు లేదా ఆర్థిక అవసరతలు ఎక్కువగా ఉండవు. ప్రతి ఒక్కరిలో కూడా ఇవన్నీ ఉంటాయి, అందరికి ఉంటాయి. బైబిల్ చెప్తుంది ఏంటి అని అంటే మన జీవితంలో సామెతలు 3వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, నీ రాబడి అంతటిలో, మన రాబడిలో ఏం చేయమంటున్నాడు ఇక్కడ? ప్రథమ ఫలము అంటున్నాడు. ప్రథమ ఫలం అంటే ఎంత? ప్రథమ ఫలం అంటే ఎంత? రాబడి అంతటిలో ప్రథమ ఫలము అంటున్నాడు. అంటే మొదటిగా వచ్చిందంటే దీన్ని బేస్ చేసుకొని చాలా మంది ఏం చేస్తారంటే, కొంతమంది చెప్పే వాళ్ళు డిఫరెంట్ గా చెప్తారు. ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి నీ మొదటి జీతం ఎవరిది, ఎక్కడ ఉంది? అది మనం అనుకున్న దాన్ని బట్టి నీ మొదటి జీతం మొత్తం తెచ్చి దేవుడి సన్నిధిలో పెట్టమని కాదు దాని అర్థం. నీ రాబడిలో ఒక భాగం, అవి భాగాలుగా విభజిస్తే మొదటి, ఇప్పుడు చెట్టు ఉంది, దానికి చాలా ఫలాలు వస్తాయి. మొదటిది దేవుడికి అని ఎలా అంటామో దీనిలో ఒక ప్రథమ భాగం అంటే దీన్ని మనం యూజ్ చేస్తాం. ఒక 20,000 వస్తే 20,000 మనం ఎలా ఉపయోగిస్తాం? కుటుంబంలో ఒక్కో దానికి, ఒక్కో భాగానికి ఒక్కోటి కేటాయించుకుంటాం. ఇది పిల్లల చదువులకి, ఇది మనకి ఇంట్లో మెయింటెనెన్స్ కి, దీనికి ఎలా ఉంటాయి కదా. ప్రథమ భాగం, మొట్టమొదటగా ఆ భాగం, ఇది దేవుని భాగము, ఇది దేవుని పనికి వాడబడాలి. పాత నిబంధనలో అయితే ఒక లెక్క పెట్టాడు, దశమ భాగం అని ఒక లెక్క పెట్టాడు. క్రొత్త నిబంధనలో లెక్క లేదు. నీవు వర్ధిల్లిన ప్రకారం ఉత్సాహంగా, సంతోషంగా. చాలా మంది జీవితాల్లో ఆర్థిక ఇబ్బందుల్లోనే అలానే ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఈ పనులు చేయరు. ఆయన ఏమైందిలే, వెసులుబాటు ఉంది కదా, ఇచ్చినా ఏం కాదు, ఇవ్వపోయినా ఏం కాదు, ఎక్కువ ఇచ్చినా మనకి ఏమన్నా కిరీటాలు పెడుతున్నారా, తక్కువ ఇస్తే ఏమన్నా పేర్లు అవుతున్నారా అనే భావంలో కూడా కొంతమంది ఉంటారు. ఈ భావన ఉండకూడదు. దేవుని కనపరచడానికి, దేవుని పనికి, దేవుని పరిచయం కొరకు ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి, అది నేనైనా మీరైనా అందరూ, అది ఎవరైనా, ఎక్కడ ఎవరికి దీంట్లో మునేయింపు లేవు. అందరూ కూడా ఏం చేయాలంటే మనం దేవుని పనికి ఒక భాగముగా మనం దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే రాబడి అంతట్లో ప్రథమ ఫలము అనే మాట ఇక్కడ రాయబడింది. దేవుని పనికి విశ్వాస జీవితంలో మనం ఎదిగేటప్పుడు ఈ విషయంలో ఎక్కడ కూడా మైనస్ గా ఉండకూడదు. చాలా మంది విశ్వాస జీవితంలో చాలాసార్లు చెప్పాను కదా, ఒక స్వభావం, అదేంటంటే పిసినారి స్వభావాన్ని కలిగి ఉంటారు కొంతమంది. అది లోకంలో ఎక్కడైనా ఉందేమో కానీ దేవుని సన్నిధిలో ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో అలాంటి భావన కలిగి ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆస్తిలో భాగము నుంచి యెహోవాను గణపరచుము. ఇప్పుడు క్రొత్త నిబంధనలో దీన్ని మనం అప్లై చేసుకుంటే ఎక్కడ క్రొత్త నిబంధనలో మన ఆస్తిని దేవుడు అడగట్లా. కానీ అపోస్తల కార్యంలో మనం చూస్తే 2వ అధ్యాయం చివరి నాటికి సంఘం యొక్క అవసరతను బట్టి ఆ రోజు వారందరూ తమ స్థిర చరాస్తులన్నీ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. డబ్బులు అవసరమే అందరికీ, నాకు అవసరమే, మీకు అవసరం, అందరికి అవసరమే. కానీ దానికి ప్రాధాన్యత ఎక్కడ పెట్టుకోవాలి? డబ్బులు పాదాల దగ్గర పెట్టుకోవడం అంటే అది లీస్ట్, దాని స్థానం అక్కడే, అంతే. నెత్తిన కాదు పెట్టుకోవాల్సింది. కొంతమంది దాన్ని నెత్తిన పెట్టుకుంటారమ్మో డబ్బులు. నెత్తిన పెట్టుకునే టైం ఇప్పుడు కాదు. ఎప్పుడు మన పై నుంచి డబ్బులు ఇసిరేసేది ఎప్పుడు? పోయి నాకు అప్పుడు వేస్తారు, అప్పుడు నెత్తిన పెట్టుకోవాలి. ప్రయోజనం ఏముంది? ఎంత పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఏముంది? తల కింద దిండు, డబ్బులతో దిండు వేసుకున్నాం అనుకో, ప్రయోజనం ఏంటి? నిద్ర పక్క తొందర చచ్చిపోతారు. కాబట్టి మనుషులు తెలియట్లా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దేవుని కోసం మనం వాటిని ఉపయోగించే మనసు కలిగి ఉండాలి. కుటుంబానికి జాగ్రత్తగా వాటిని కేటాయించే మనసు కలిగి ఉండాలి.
చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో. లోకంలో వ్యర్థమైన ఖర్చు పెడతారు కానీ కొంతమంది ఏదైనా దైవికంగా అంటే చేయదు రావు, ప్లాన్ మాత్రం భలే చేస్తారు. ఏంటి ఇక్కడ అని అంటే ఏముంది, సరే అంత డబ్బులు ఖర్చు అయినా పర్లా, ఈ ఫంక్షన్ చేయాల్సిందే. చేయకపోతే ఏమవుతుంది? ఏం కాదు. కానీ బడాయి కోసం, లోకంలో డమ్మం కోసం, అందరి దృష్టిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కోసం ఎంత ఖర్చు పెడతారు. మామూలు ఏదన్నా అడగండి, డబ్బులు ఎక్కడ ఉన్నాయండి, డబ్బులే లేవండి. దేనికి ఎంత అవసరం, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఏ భాగానికి ఏది ఎట్టి వెళ్ళాలనే ఆలోచన లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. జాగ్రత్తగా ఆర్థిక ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ అంటారు, ఆర్థికమైనటువంటి వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకోకపోతే చివరి నిండా మునిగిపోతారు. దేవునికి, ఆయన రాజ్యానికి అభివృద్ధి కోసమై ఒక భాగాన్ని కేటాయించాలి. రెండవది వ్యర్థమైనవి తీసేసుకోవాలి. వ్యర్థమైన వాటికి, అనవసరమైన వాటికి దాన్ని తీసేసుకోవాలి. ప్రయోజనకరంగా ఆలోచన చేయాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనది. సో ఇక్కడ ఏమన్నాడంటే, క్రొత్త నిబంధనకు వచ్చాం మనం, దేవుడు కల్పించే విషయంలోకి వచ్చాం. అక్కడ వాళ్ళు స్థిర చరాస్తులు కూడా అమ్మి ప్రభు పరిచర్యకి ఇచ్చారు. సంఘం అభివృద్ధి చెందింది. గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పాలా వాళ్ళకి మీరు అమ్మి ఈ పనులు చేయండి అని. దానిని బట్టి వాళ్ళే రియాక్ట్ అయ్యారు. ఎవరు మీకు కూడా చెప్పరు. పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మనల్ని మనం దేవుని కోసం ఖర్చు చేసుకోవాలి. ద సేమ్ టైం ప్రతి ఒక్కరు పరిచర్యకి ఏం చేయాలి? విశ్వాసులు, స్పెషల్గా విశ్వాసుల్లో ఈ భావన పెరగాలి, చాలా పెరగాలి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మాటల్లో ఏదో వచ్చేసి ప్రతి నెల టైం టు టైం వాళ్ళకి సంఘంలో చెప్తాడట, ప్రతి ఒక్కరు మీరు మీ దశం భావం తెచ్చి నాకు ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలి అని చెప్తాడు. నేను చెప్పాను, అసలు నా దగ్గర రూలే లేదు, అసలు ఇవ్వండి అని కానీ లేదా ఇస్తున్నారా ఇవ్వరా, ఎవరు ఇస్తున్నారు ఎవరు ఇవ్వరు అలాంటి నేనైతే అసలు గమనం కలిగి ఉండను. కొంతమంది మీ జీతాలు ఎంతో అసలు నాకు తెలియదు. అలా పట్టించుకోకపోతే వాళ్ళు ఇవ్వటం మానేస్తారు. ఇవ్వడం మానేయటం ద్వారా వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాలు పోతాయి అంటాడు. ఇది వినటానికి బాగానే ఉంది. మీకు ఇదిగో దేవుడికి మీరు ఇవ్వకపోతే దేవుడు మీకు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. ఇవ్వకపోయినా కూడా ఇస్తాడు. ఇస్తే ఎక్కువ ఇస్తాడు. కాబట్టి ఏం చేయాలంటే చేతికి ఇచ్చే పద్ధతి నేను అన్నిసార్లు యాక్సెప్ట్ చేయం. చర్చలో సంఘంలో కొన్ని ప్రత్యేకమైన సార్లు, కుటుంబాల్లో వచ్చి ప్రార్థన చేసినప్పుడు కొన్ని ప్రత్యేకమైన సార్లు మాత్రమే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అదేంటంటే ప్రార్థన చేస్తే పాస్టర్ గారికి కానుక ఇవ్వాలి. చాలా సందర్భాల్లో నాకు అది అసౌకర్యంగా ఉంటుంది. ప్రార్థన చేశారు కాబట్టి ఇవ్వాలి. అసలు అలాంటిదైతే దయచేసి అసలు పెట్టుకోవద్దు. నో ప్రాబ్లం. కిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ వాటి ఫలము ఎక్కడికి పోదు అని ప్రభు చెప్పాడు. కాబట్టి దాన్ని ఒక ఫార్మాలిటీగా అయితే పెట్టుకోకూడదు. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి అయితే మనం ఏం చేయాలి? ప్రభు రాజ్య వ్యాప్తి కోసం మన వంతు మనం చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాటిని ఆశీర్వదిస్తాను అని చెప్పిన మాట మనం చూస్తున్నాం. కొత్త నిబంధనలో కూడా అనేక మంది దాతృత్వం కలిగి ఉన్నారు. కాబట్టి సంఘంలో విశ్వాసులు అందరూ ఎలా ఉండాలంటే దాతృత్వం అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. వాటి ఫలితం ఏంటి? సామెతలు 3:10 అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. అది కొట్లలో ధాన్యం ఎందుకు ఉంటుంది? కొట్లో ధాన్యం ఉంటుందా ఉండదా? కొట్లో ఉంటాయా ఉండవా? కొట్లు అంటే ఈ కొట్లు కాదు, సుబ్బారావు కొట్టు అన్న సుబ్బారావు కొట్టు, లేకపోతే రోడ్డు మీద రెడ్డి కొట్టు, ఈ కొట్టు కాదు. ఈ కొట్టు అంటే ఈ కొట్ల అంటే వీటిని గోడౌన్స్ అంటారు. చాలా మంది ఏం చేస్తుంటే వాళ్ళకు వచ్చినటువంటి సంపాదన జాగ్రత్తగా రూమ్ లో బస్తాలన్నీ కూడా దాంట్లో దాచి పెడతారు. వాటిని గోడౌన్స్ అంటారు. అది కొట్టు అని కూడా అంటారు. దాన్ని ఎక్కడుంటే మొత్తం తీసుకెళ్ళి ఆ కొట్టలో దాచిపెట్టండి అని అంటారు. గోడౌన్స్ అనమాట. దానిలో ఆశీర్వాదం, పంటలో ఆశీర్వాదం, అది ఇక్కడ చెప్పబడినటువంటి మాట. అందులో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. అది సమృద్ధిగా దేవునికి ఇవ్వటం వల్ల దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే సమృద్ధి ఇస్తాడు. రెండవది, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. ఈ ద్రాక్షలన్నీ పండిన తర్వాత ఏం చేస్తారంటే
ద్రాక్షరసం కోసం వాటన్నిటిని ఒక తొట్టు ఉంటుంది. ఆ తొట్టులో దాంట్లో వేసి గాను గట్ట తిప్పుతూ ఉంటారు. మనుషులు తొక్కటం కాకుండా దాన్ని తిప్పుతూ ఉంటుంటే మొత్తం అదే జ్యూస్ లాగా మారిపోయి అదంతా కారి ఆ రసం అంతా ఒక చోటకు వచ్చి తొట్టులో పడుతుంది. గానుగ అనమాట తిప్పేది, ఇట్లా ఇసురాయి తిప్పినట్టుగా దాంట్లో తిప్పేది గానుగ. సో అలా చేయడం వల్ల గానుగ నుండి క్రొత్త ద్రాక్ష రసం వస్తుందట. క్రొత్త ద్రాక్షం అంటే ఏంటి? పంట బాగా పండుతుంది. అక్కడ దాని అర్థం అంటే మీనింగ్ ఏంటి అంటే దేవుడు మన పనులను ఆశీర్వదిస్తాడు. అది వ్యాపారమా లేకపోతే వ్యవసాయమా, అది ఏదైనా సరే. అంటే ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలకి మూలం ఏంటయ్యా అంటే మనము ఉన్నది మొత్తం దేవుడికి ఇవ్వని చెప్పడం వల్ల ఇక్కడ అట్లీస్ట్ మన భాగము దేవుని పని కొరకై ఒక భాగాన్ని కేటాయించాలి. ఎందుకు ఈరోజు నాకు జనరల్గా ఎలాంటివి చెప్పాలంటే నాకు అంత నచ్చదు. ఎందుకంటే మన హృదయాన్ని దేవుడికి ఇచ్చిన తర్వాత ఇవేమి పెద్ద విషయాలు కాదు. కానీ ఈరోజు ఈ అధ్యాయాన్ని ధ్యానం చేసినప్పుడు ఒక 3 విషయాలు అలా వచ్చినాయి. ఇది 3వది, చివరిలో ఇదే చెప్తే బాగోదని ముందు దీన్ని చెప్తా ఉన్నాం. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మనం ఆర్థిక విధానంలో దేవునికి నమ్మకంగాను ఆశీర్వాదకరంగాను ఉంటాము. ఇది గుర్తు పెట్టుకోవాలి. తర్వాత 2వ టాపిక్ లోకి వెళ్దాం, దాని పైకి వెళ్దాం. 7వ వచనం. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంకొకటి ఏమిటి, 2వ విషయం ఏమంటున్నాడంటే నీ దేహానికి ఆరోగ్యం కావాలి. ఒకటి ఆర్థిక విధానం గురించి చూసాం, 2వది ఇక్కడ ఏమంటున్నాడు ఆరోగ్యం. ఈరోజు ఎక్కడ చూసినా కానీ పెరిగిపోతున్న సమస్యల్లో ఒకటి ఆరోగ్య సమస్య. ఎవరిని కదిలిచ్చినా ఏదో ఒక రోగం. బాగానే ఉన్నారు అని అంటే కాదు, ఏదో ఒక రోగం. ఇవన్నీ కాదు, సింపుల్గా టెస్ట్కి వెళ్ళామనుకో, మొత్తం వెళ్ళి ప్రొఫైల్ టెస్ట్ చేయించామనుకో, మొత్తం వెళ్ళి పడుకుంటే ఆడే చెక్ చేసుకునేది ఒకటి, లేదు బ్లడ్ యూరిన్ టెస్ట్ చేపిస్తే మొత్తం అన్నీ చేసేస్తారు వాళ్ళే. అంతా రిపోర్ట్ అయిన తర్వాత మనకు తెలియని చెప్తాడు. ఎందుకంటే మన కంటికి కనపడవు బలహీనతలు. ఆరోగ్యం, ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది? ఈ ఆరోగ్యం అనేది, దేహం అనేది దేవుని ఆలయం. ఈ దేహం అనే దేవుని ఆలయాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఈ దేహము దేవుని ఆలయం, దీన్ని సరిగా మెయింటైన్ చేసుకోవాలి. ఎలా పడితే అలా నేను తినను, లేదా నేను ఇంతే, లేదు అది తింటాను ఇది తింటాను, ఇక నచ్చింది కదా అని ఇంక అదే పనిగా అవే తింటాను అని అంటే ఈ దేహాన్ని పాడు చేస్తే ఏం జరిగింది? దేవుడు వాళ్ళ పాడు చేస్తాడు. ఎందుకంటే ఈ దేహం దేవుని ఆలయం. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాటిని పాడు చేస్తాడని బైబిల్లో రాయబడి. ఈ దేహం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎలా? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బైబిల్ ఆరోగ్యం గురించి చెప్తుంది. ఈ ఆరోగ్యం జాగ్రత్త. ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది ఎంత మోతాదులో తినాలి, ఇలాంటివి చెబితే డాక్టర్ క్లాస్ చెప్తున్నారేమోనని అనుకుంటా. బైబిల్ గ్రంథంలో సమూయేలు గ్రంథంలో చూస్తే ఏలీ మరియు అతని కుమారుడు, ఏలీ కుమారుల గురించి రాయబడిన మాట ఏంటంటే వాళ్ళు మహా తిండిపోతులు. ఎంత తిండిపోతులు అని అంటే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఒక మాట రాయబడింది. బలులు అర్పిస్తారు. అప్పట్లో బలులు అర్పించినప్పుడు ఆ బలులు అర్పించేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దేవునికి బలి అర్పించేటప్పుడు దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇవ్వక ముందే 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముళ్ళు గల కొంకిని తీసుకుని వచ్చి గొలుసులో గాని తపేలలో గాని
గోనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. ఇది ప్రాసెస్ ఏంటంటే ఒక కొంకిలాగా ఉంటది అనమాట, ఒక ఇట్లా స్టిక్, దాన్ని ఇలా పెడతారు. దాన్ని ఎంత వస్తారు ఇంకా అది యాజకుడి భాగం కింద అక్కడ పెడతారు. మిగతాదంతా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకు ఫుడ్ ఇంకా అక్కడే, ఇంకా అదే వాళ్ళకి వేరే పని ఏం లేదు. పాత నిబంధనలో యాజకుడు ఏ పని చేయడానికి లేదు. రొట్టెలు తీసుకురావాలి, సర్వ సమాజం రోజు రొట్టెలు తెచ్చి పెట్టాల్సిందే, బలులు అర్పిస్తే ఈ ప్రాసెస్ అంతా కూడా ఉంది. సో ఇలా పెట్టి తీసుకోవటం పద్ధతి అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా? వీళ్ళు కొవ్వు వదించేటప్పుడు కూడా ఉడకబెట్టిన తర్వాత అది తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొవ్వు దహింపక మునిపే వచ్చి బలి పశువులు వదించేవాళ్ళ దగ్గరకు వచ్చి యాజకుని ఉడికించడానికి మాంసం, ఉడకబెట్టిన మాంసం అతను నీ దగ్గర తీసుకోడు, పచ్చి మాంసమే కావాలి అని చెప్పేసి చెప్తే వాళ్ళు కాదండి తర్వాత ఇస్తాడు, అలా కాదు ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే బలవంతంగా తీసుకుంటాం అని చెప్పి బలవంతంగా వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. యాజకుడి కుమారు, పాస్టర్ గారి పిల్లలు అనమాట. ఎంత తిండిపోతులు అయ్యారంటే, వాస్తవం చెప్పాలంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు పాస్టర్ల పిల్లలు. పెరగటం అట్ట పెరుగుతారు అనమాట, రూపాయి విలువ తెలియదు. కొంతమంది మామూలు పిల్లలు కూడా అనుకోండి, ఏది కావాలంటే తినాలి, నేను అంతే, నేను ఇది తినాలి, నాకు ఇలా అనిపిస్తుంది, లేకపోతే అది ఇది గొంతెమ్మ కోరికలన్నీ కోరుతా ఉంటారు. ఎవరైనా ఏ పిల్లలైనా వాళ్ళని అలా ఇష్టానికి వదిలేసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే నష్టపోతారు భవిష్యత్తులో. వీళ్ళంతే, ఆ టైంకు ముందే వచ్చి మాకు కావాలనే వండనివరా ఉడకలేదు అంటే పచ్చిది మాకు ఇచ్చే పర్లా. పచ్చి మాంసం తినేది ఎవరు? అది మనం లేదేమన్నా రాక్షసుల ఆగలేకపోతున్నారు తిండి. అలా వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఈ విధంగా వాళ్ళు తినేది దాన్ని కూడా ముందుగానే దేవునికి అర్పించక మునిపే ఈ మాంసాన్ని తింటాం. ఇలాంటి నీచమైన పనులు చేశారు. దేవునికి కోపం వచ్చేసారు, చచ్చిపోయారు యుద్ధంలో. బైబిల్ చెప్తుంది కదా, యెహోవా వారిని సంపదలచను అనే మాట అదే అధ్యాయం చచ్చిపోతారు అంతే. చాలా దారుణమైనటువంటి పని చేశారు. అది ఒకటే ఇంకా చేశారు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే ఏది ఎలా ఎంతవరకు ప్రతి దానికి ఒక మోతాదు ఉంటారు. ఇక ఉంది కదా అని ఇష్టం ఇశ్రాయేలీలు తిన్నారు, మాంసం తిన్నారు. డైలీ ఎవడన్నా తింటాడా? 10 మంది ఉంటారు, డైలీ కూడా తింటారు. తినొచ్చు, తప్పేం కాదు. కానీ తినేటప్పుడు ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. మనం తింటాం మొదలు పెడితే లిమిటేషన్లో ఉండవు, అన్లిమిటెడ్ అన్ని. బకెట్లు బకెట్లు, బిందెలు బిందెలు. బకెట్ అనేది ఒక ఫ్యామిలీకి లేదా ఆ టైప్ అవి వేరు, అవి తినొద్దని నేను అంటలేదు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఆహారం అనేది ఇంత మాంసం తినాలి, లేదు రైస్ ఎంత తినాలి, ఈ స్వీట్ ఎంత తినాలి, ఇది ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. మనం అలా కాదు, నచ్చిందంటే 20 లడ్డూలు తినేస్తాం. బాగుందా, బాగుంటే 1 కిలో తినేసేస్తాం. ఇది టేస్ట్ బాగా రైట్ బాగా చేస్తుంది కాబట్టి ఏం చేస్తాం, మనమే మొత్తం ఉండింది మొత్తం మనమే తినేస్తాం. తర్వాత బాడీ పరిస్థితి ఏంటి? అవన్నీ మనకు అనవసరం అన్నారు. తినేసి థమ్స్అప్ తాగుతారు, అదొక దరిద్రం. ఇది వేడి నీళ్ళు తాగితే లోపలికి వెళ్ళామన్నది జరిగిద్ది. థమ్స్అప్ తాగితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుద్ది, అది తెలియదు మన వాళ్ళకి. థమ్స్అప్ తాగితే అరిగిద్దండి అనుకుంటారు, అరగదు, సస్తారు. ఇంకా వేడి నీళ్ళు తాగుతారని అది అరుగుతుంది లోపల. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద. చాలా మందికి చాలా రకాల అనారోగ్యాలు ఉంటాయి. దానికి రూట్ ఏంటి, కారణం ఏంటో కనుక్కోవాలి. కారణం ఏంటో కనుక్కొని నాకేం చేయాలి, ఏది ప్రాబ్లం, దేనివల్ల ప్రాబ్లం దాన్ని చేయాలి. ఫస్ట్ టైం వరకు డబ్బులు కట్టేప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మొన్న ఈ మధ్య వెళ్ళాను, కాలు మెడవని ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి వెళ్ళాను. అసలు ఏం చెప్తాడో బాగా తెలియట్లా ఏందో. 300 తీసుకుని 3.5 గంటలు వెయిట్ చేయించి లోపలికి వెళ్ళాక చూసి మొత్తం అవి చెప్పి ఐస్ రుద్దితే సరిపోద్ది వెళ్ళాము. అది వెళ్తా షీట్ ఇచ్చాడు. ఏ దాంట్లో మెడిసిన్ రాశాడు. మరలా ఎంత అవుద్ది అని అంటే 1500 అవుతుంది. ప్రాబ్లం ఏంటి? ఏమి లేదు,
కానీ మెడిసిన్ రాసింది. దేనికంటే మంచిది, బాగానే ఉంది కదా. నొప్పి వస్తే తిరుగు వేసుకో వేసుకో, రీజన్సే అవిగా. ప్రాబ్లం ఏంటి? ముందు జాగ్రత్తలో మాట్లాడమ్మా, ఎక్కువ తినమాకండి నాన్ వెజ్. మేము అంత ఎక్కువేం తినము, తినను, కానీ ఒక ముందు జాగ్రత్త. ఓకే, మన శరీరంలో వయసును బట్టో, పరిస్థితులు బట్టో, వేటిని బట్టో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటిని మనం ఫాలో అయితే ఆరోగ్యం ఉంటాం. అలా కాదు నేను ఇలానే తింటాను, అవి తింటాను. ఇప్పుడు తిండిని బట్టి ఎందుకు చచ్చిపోతున్నారు జనాలు అంటే రీజన్స్ ఇవే. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 7 లక్షల నుంచి 70 లక్షల దాకా క్యాన్సర్తోనే చనిపోతున్నారు. అలాగే తెలియదు, వచ్చిన దాకా తెలియదు. ఎలా వచ్చిందంటే రీజన్ ఎవరికి తెలియదు. ప్లాస్టిక్ కవర్లో వేడి కూర తెచ్చుకుంటాం, అది కరిగి కూరలో పోయింది, నోట్లోకే పోతుంది. ఈ పిల్లలు తినే ప్యాకెట్లన్నీ ఆ ప్యాకెట్లే అయ్యే తింటా ఉన్నారు. మనకు తెలియకుండా అన్ని ప్లాస్టిక్ వాటిలోనే వస్తూ ఉన్నాయి, కవర్స్లోనే వస్తూ ఉన్నాయి. అన్ని డిఫరెంట్గా ఉంటుంది. ఉండే దగ్గర తినే దగ్గర ఎవడేం పెడుతున్నాడు ఎవరికి తెలియట్లా. పప్పు అని చెప్పి పప్పు అని పెడితే వీడియోలు నిన్న చూశాను బెంగళూరులో. పప్పు అని పెట్టాడు, తింటున్నారు, పప్పే కదా, తీసుకొస్తాడు ఎవడన్నా, లోపల ఏముందో మొత్తం పాసి పెట్టిపోయింది. ఆడెవడన్నా అలాంటి తీసేట్టు అన్నాడు. మొత్తం అన్నీ అవే. బెంగళూరులో వెళ్ళి మటన్ ఆర్డర్ చెప్తే కుక్క మాంసమేనంట మొత్తం. ఏ మాంసం అనేది ఏమిటని తెలుస్తుందా? మొత్తం కుక్కలు చాలా కింటాలు కుక్క మాంసం తీసుకొచ్చి మటన్ అని చెప్పేసి పెట్టారు. హ్యాపీగా తిన్నారు అందరూ. తీరా చూస్తే అది కుక్క మాంసం చేయండి. తిన్నోళ్ళ పరిస్థితి ఏంటి, తినబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? బయట ఫుడ్ అస్సలు సేఫ్టీయే కాదు. చాలా ఎమర్జెన్సీ అయితే తప్ప, ఎప్పుడు అయితే తప్ప. మనం దగ్గర రెస్టారెంట్కి వెళ్దామా, కొంతమంది కోరికలు కూడా ఉంటాయి. ఆ రెస్టారెంట్లో తినాలి, ఇక్కడ తినాలి, అక్కడ తినాలి. ఆరోగ్యాన్ని దెబ్బతీసేయడంగా తెలియదు. తినండి, ఎక్కడికి వెళ్ళి తినండి, ఏమైనా పానీపూరి తినండి, క్యాన్సర్ తెచ్చుకోండి. ఇప్పుడు అదే. కానీ ఎన్నైనా చెప్పు, అసలు ఆ తిండి మేము మానుకోము. ఏం చేసినా సరే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని బైబిలే చెప్తుంది. ఈ దేహం దేవుని అలా ఏది పెడితే తిని, ఎలా పెడితే అలా తిని ఇష్టం వచ్చినట్టుగా ఉంటే కుదరదు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే నువ్వు తిండిపోతివైన ఎడలా గొంతుకి చచ్చిపోతామా? దాని మీనింగ్ ఏంటంటే వద్దనుకో, ఇట్లా కట్ చేసేసుకో, గొంతు కోసుకోమని కాదు. వాటిని కట్ చేయాలి, అనవసరమైన వాటిని కట్ చేయాలి. ఇది వద్దులే, ఇది వద్దులే అని వాటిని అవాయిడ్ చేసుకుంటూ వస్తే ఆరోగ్యంగా ఉంటాం, ఎక్కువ కాలం ఉంటాం. అలా కాదు, లేదు దొరికిందంటే తినుకుంటా పోతే ఇక అయిపోయింది. దానియేలు రాజు భోజనాన్ని కూడా రిజెక్ట్ చేశాడు. ఏదో శాకాహారం మాత్రమే తిన్నాడు, కానీ ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. చుట్టూ తిరిగి జొన్న రొట్టెలు మంచిది, రాగి సంగటే మంచిది, లేకపోతే నానబెట్టిన సజ్జన్నమే మంచిది అనే స్థాయికి ఇప్పుడు చిన్న వచ్చింది. ముందు ఇంకా మరలా వస్తాం. వచ్చినట్టు ఏంటంటే ఇప్పుడు సజ్జన్నం అమ్ముతున్నారు. ఇది రాత్రిది మేము దీంట్లోనే అన్ని కలిపి పెట్టేసాం, తినండి అమ్ముతున్నారు ప్లేట్లు లెక్కన. ఏం మిగిలితే అన్నం మిగిలితే ఏదేదో చేసుకునే బదులు నువ్వు నానబెట్టుకొని తెల్లారి తినాలంటే నామోషి. నేను సజ్జన్నం రాత్రి ఉంటే ఇలా చేసుకొని తిన్నాను చెప్పాలంటే నామోషి. సజ్జన్నాన్ని పులిహార చేసి పడేయటం, ఇంట్లో అన్నం మిగిలింది అనుకో, ఏదో పులిహార చేసి తినండి అని వస్తుంటారు కొంతమంది. మిగిలింది కాబట్టి ఇలాంటి ట్రిప్పులు చేస్తుంటారు కొంతమంది. వాటినే ఫ్రై చేసి ఫ్రైడ్ రైస్ ఏయో కలుపుతారు. ఫ్రైడ్ రైస్ నూనె పడిందా చచ్చావే. మనకేమో ఇట్లా ఉంచితే నూనె అసలు కారిపోతా ఉంటుంది. ఏ కాలం దగ్గరకు వచ్చేస్తుందని అర్థం. సరే, ఒక్కొక్కరికి ఇది అంటారు కదా, సమరం అయితే వివరం తెలుసుద్దని. కొంతమంది కొన్ని తెలిసి సర్దుకుంటారు, కొంతమందికి ఎంత చెప్పినా ఏముండదు, కొంతమందికి పరిస్థితులు అనుకూలించక అలా ఉంటారు అంతే. ఏది ఏమైనా బైబిల్ ఏం చెప్తుందంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తులు కలుగును. ఆరోగ్యానికి ఇక్కడ ఏం చేయమని చెప్తున్నాడు? ఆరోగ్యం కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అది చెడుతనాన్ని విడిచిపెడితే ఆరోగ్యంగా ఉంటాం. చెడుతనం అనారోగ్యం చేస్తుందా? అవును.
చెడు స్వభావం అనారోగ్యాన్ని తెస్తుంది. నీ ఎముకలకి సత్తువ కలుగుతుంది, నీ దేహానికి ఆరోగ్యం ఉంటుంది. ధైర్యానికి వ్యతిరేకమైంది భయం. ఈ భయం వల్ల వచ్చే రోగాలన్నీ బీపీ మిషన్ పెట్టగానే కొంతమందికి బీపీ పెరుగుతుంది, కొంతమంది తగ్గుద్ది. అప్పుడు దాకా బాగానే ఉంటారు. అది పెట్టగానే అదేందో కొంచెం ఉబ్బుగా ఉంటుంది. ఇంకప్పుడు శ్వాసలో తేడా ఉంటుంది. తేడా ఉంది అని అంటారు. నాకు బీపీ ఉందంట. ఇంకా ఎక్కువ అయిద్దో లేదా ఇంకా తక్కువ అయిపోతుంది. భయం, పాపము మనిషిలో భయాన్ని పుట్టిస్తుంది. దేవునికి విరోధంగా జీవించే వాళ్ళలో భయం వస్తుంది. కాబట్టి చెడుతనం అనేది మనిషిని అనారోగ్యానికి తీసుకుని వెళ్తుంది. ఎముకలకి సత్తువ కలిగి చేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాయి. ఎముకలకి సత్తువ. పెసరపప్పు వండుతున్నారు ఇళ్లలో. అనేక రకాలైన అంశాలు పిల్లలకి ఏవి వండితే బెస్ట్, ఏవి అంటే పిల్లలకి అదే 4 రోజులు పెడితే ఏమంటారు? ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు. మనం ఏం తిని బ్రతికాం, పెద్దవాళ్ళు ఏం తిని అంతకాలం బ్రతికారు. ఎముకల్లో బలం. ఈ పిచ్చి తిండి తినమంటే తింటారు, కానీ ఒక బిందె నీళ్ళు తీసుకురమ్మా, చివరి నుంచి నీళ్లు మోసుకున్నామంటే మోసుకొస్తారా? ఆ పరిస్థితి ఏమి లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఆరోగ్యము. నీ ఎముకలకి సత్తువ. అసూయ లేకపోతే ఎముకలు బలంగా ఉంటాయి. మత్సరం లేకపోతే ఎముకలు బలంగా ఉంటాయి. మత్సరం ఎముకలకు కుళ్ళు అనే మాట. బోన్ క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ బోన్కి వచ్చింది అనుకో, ఇంకా బోన్కి వస్తే ఇంకేం చేస్తాం? అంతవరకు ఎరగొట్టేదో రాడ్డేయటమే, లేదా అది మొత్తానికి వస్తే అది తీసేయటమే. అది ఇంకా పాటేసినట్టు ఎవడేం చేసేది లేదు. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకేమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ద్వేషం, అసూయ, మత్సరం ఇవన్నీ విశ్వాసంలో వచ్చేయే. వాటన్నిటికి దూరంగా వెళ్ళిపోవాలి. నీ పక్కన వాళ్ళు దీవించబడుతుంటే హ్యాపీగా ఉండాలి మనం. సౌజన్య బాగా దీవించబడింది, దేవునికి స్తోత్రం అని పక్కన వాళ్ళు, ఎదురోళ్ళు, వెనకల్లో, ముందోళ్ళు అనుకోగలుగుతారా? సహజంగా అనుకోరు. అనుకున్నారా? ఆశీర్వదించుకుంటారు. మన పొరుగు వారు బాగుపడినప్పుడు మనం నిజంగా హ్యాపీగా ఫీల్ అయితే నిజంగా ఆరోగ్యం ఉన్నట్టే. ఇంకేముంది? వాళ్ళకి ఉద్యోగం వచ్చిందంట, వాళ్ళకి అదంట, వాళ్ళు ఇదంట. కొంతమంది ఫీలింగ్స్ అన్ని బాధలే, వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండలేరు. తెలియకుండా అదొక మానసికమైన రోగాలు, వాటికి మందులు కూడా ఉన్నాయి. కాబట్టి లాభం ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అన్నిటిని తీసేసుకోవాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. 2వ పాయింట్. 3వ పాయింట్ మనం పైకి వచ్చేసేద్దాం. 5వ వచనాన్ని చూద్దాం. 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బైబిల్లో. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అది చాలా మంది ఎవడి టాలెంట్ మీద నా మీద నాకు నమ్మకం ఉందండి, నా నాలెడ్జ్ మీద నాకు నమ్మకం ఉందండి, నా శక్తి మీద నాకు నమ్మకం ఉందండి. ఉంటే ఉండొచ్చు. రింగులోకి వెళ్ళిన తర్వాత వేరేగా మారవచ్చు. ట్రాక్లోకి వెళ్ళాక పరిస్థితులు మారవచ్చు. ఒలింపిక్ గేమ్స్ జరుగుతా ఉంటే మొత్తం రన్నింగ్ రేస్ పెట్టారు. పాపం బాగా ప్రిపేర్ అయింది ఒక అమ్మాయి. బాగా మామూలు అన్నారు కదా అమ్మాయి, వరల్డ్ రికార్డ్ వచ్చింది. పరిగెత్తింది. ఎగ్జాక్ట్గా ఇదిగో ఈ మొబైల్ అంత దూరంలో, ఇంకా అదే ఇక్కడ దాకా వచ్చింది. ఏమైనా తప్పని కింద పడింది, కాలు ఏదో జారి. పక్కన అమ్మాయి ఫస్ట్ వచ్చేసింది. అసలు ఈ అమ్మాయి 1, 2, 3 కాదు కదా, అసలు ఆడి గోల ఎప్పుడో పోయి చిన్నది. ఎంత దూరం ఉంది? ఎక్కడే ఉంది. ఇక్కడ దాకా వచ్చింది, కాలు ఏదో జారింది, కింద పడింది. మిగతా వాళ్ళు వచ్చారు కానీ అమ్మాయి లేకపోయింది. దేవుని మీద ఆధారపడటం కూడా నేర్చుకోవాలి. పూర్తిగా ఆధారపడాలి. దేవుని మీద కూడా కాదు, దేవుని మీదే ఆధారపడాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి ఏ విషయంలో కూడా.
నీకు టాలెంట్ ఉండొచ్చు, నీకు నాలెడ్జ్ ఉండొచ్చు, శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు. వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని సహాయాన్ని కోరుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా ఇస్తాడు. సేమ్ అలాంటి రన్నింగ్ ఇంకోటి చూశాను. ఇంకోటి బాగా పరిగెత్తున్నాడు, ఇంకా ఏమైపోయిందేమో పరిగెత్తి ఏమనుకున్నాడు, ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చి దూకేశాడు. దూకినోడు ముందు వెళ్ళాడు, పరిగెత్తినోడు కాదు. ఆడు దూకడం ఆడ పడ్డాడు, ఆడే గోల్డ్ మెడల్ అయిపోయాడు. డిఫరెంట్ అసలు. వాడు పరిగెత్తున్నాడు, పాపం వాడు ఫీల్ అయిపోయాడు, నేను పరిగెత్తి వచ్చిన అవ్వలేదు, డైవ్ చేసాడు, వెళ్ళిపోయాడే. కాబట్టి లైఫ్లో సక్సెస్ అనేది రావడానికి కేవలం ఎప్పుడు ఒకే పద్ధతులు లేదా మన నాలెడ్జ్ ఇలాంటివే కాదు, మన స్వబుద్ధిని అసలు ఆధారం చేసుకునే వద్దు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఏంటి నీ ఇష్టం ఏంటి, నీ చిత్తం ఏంటి అని దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మనం ఎక్కువ మన మీదే ఆధారపడతాం. డబ్బులు ఉన్నాయిగా, డబ్బులు ఉంటే ప్రార్థన చేస్తామా? సమృద్ధిగా ఉంటే ప్రార్థన చేస్తామా? ఆ స్థాయిలో దేవుడి మీద ఆధారపడటం తగ్గిపోతుంది. ఉన్నా దేవుని మీద ఆధారపడు. పరిస్థితులు నీకు అనుకూలంగా అన్నీ ఉన్నా సరే దేవుని మీద ఆధారపడు, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కింద ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. ఎవరి మీద నమ్మకం? దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచితే మన మీద కొన్నిసార్లు నీ మీద నీ నమ్మకాలు ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ దేవుణ్ణి నువ్వు నమ్మితే ఫెయిల్ అవ్వడం జరిగే పని కాదు. దేవుణ్ణి నమ్మండి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. విశ్వాస జీవితంలో అనేకమైన వాటి మీద నమ్మకాలు ఉంచుతాం, కానీ దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆ తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అదండి మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ప్రవర్తన అంతటిలో ఫుల్గా, కొద్దిగా నువ్వు చూసుకోయా తర్వాత నేను చూసుకుంటాను అంటే కుదరదు. ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకి ఒప్పుకోవాలి. ఆదివారం వరకు నీ ఇష్టమయ్యా, సోమవారం నుండి నన్ను వదిలేసేయ్యా, మళ్ళీ శనివారం రాత్రికి పట్టుకోయ్యా, కుదరదు. నేను ఇదిగో ఇలా చేస్తాను, మిగతాప్పుడు నువ్వు ఇచ్చి చేయ్యా, అట్లా కుదరదు. మన ప్రవర్తన అన్నిటిలో అన్ని విషయాల్లో అధికారం ఎవరిది? నీ లైఫ్లో అధికారం ఎవరిది? దేవుడిదేనా? దేవుడి చిత్తమేనా? దేవుడి ఇష్టమేనా? దేవుడు చెప్పినట్టేనా? ఆయన వాక్యానికి నువ్వు అధికారాన్ని ఇస్తే ఆయన అద్భుతంగా నడిపిస్తాడు. చాలా మంది ఉంటారు అసలు ఏంటో ఎక్కడెక్కడ దాకా బాగానే ఉంటారు, కానీ కీలకమైన దశకు రాగానే మాత్రం టపటపటపట పడిపోతుంటారు. బైబిల్ చెప్తుంది కదా, ఎఫ్రాయిము యుద్ధ సన్నద్ధులై యుద్ధ కాలంలో వెనుదిరిగిరి అని. ఈ ట్రైనింగ్ అంతా తీసుకున్నాడు, యుద్ధానికి అంతా అయిపోయింది. యుద్ధం అనగానే ఇంటికి పోయాడు. పరిస్థితి ఏంటి? ఇక దేని ట్రైనింగ్ తీసుకున్నాడు? జౌకిచ్చి వీళ్ళు పనికి రాకపోయినట్లుగా పనికి రాకపోయారు. ఇక బాణం వేద్దామని చెప్పి గట్టిగా లాగా ఇరిగిపోయిందంట. పనికి రాకుండా ఇంకా సుఖం ఏంటి? ఆ టైంకే పనికి రాకుండా పోతా ఉంటారు. అప్పుడు దాకా బాగానే వస్తారు, అడిగి రాగానే అమ్మో ఇంత కట్నాన్ని ఎలా వదులుకోవాలి, ఇంత కట్నం పోద్ది కదా, ఇది మనసులో నుంచి పోతుందా? ఆలోచన చేయండి. కష్టమా? మీ వాడు బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అయిపోతాడు. ఇప్పుడు కట్నం ఎంత వచ్చింది డాక్టర్ అంటే? బాగానే వచ్చింది, బాగానే వచ్చిందా? ఇప్పుడు మరి తీసుకోవాలా వద్దా? పిల్లలు తీసుకుంటా వద్దా? నీ దగ్గరే ఉంటుంది కీ అంతా. తీసుకోవాలా వద్దా? చాలా మంది అడిగెళ్ళగానే 5,000కి 10,000 దగ్గర కూడా చెడగొట్టుకొని వస్తారు సంబంధాలు. ఏంటంటే కట్నం కుదరట్లేదండి. అన్నీ కుదరని కానీ కట్నం కుదరట్లేదు. ఇక్కడ ఎవరి అధికారం ఒప్పుకుంటున్నట్టు? ఇక్కడ డబ్బు అధికారానికే లోబడిపోయినా. రకరకాల కారణాలు ఉన్నాయిలే. పెళ్ళిళ్ళ దగ్గర చాలా మంది పడిపోతారు. పెద్ద పెద్ద భక్తి చేసేవాళ్ళు కూడా. క్యాస్ట్ పని చేస్తుంది, అందం చందం పని చేస్తుంది, ఎత్తు లావు పని చేస్తుంది, ప్రార్థన పని చేయదు, విశ్వాసం పని చేయదు, బైబిల్ తెలుసా లేదా పని చేయదు, ఇంకా ఏవేవో పని చేస్తాయి. జీవితంలో ఫెయిల్ అయిపోతారు అలాంటి.
ఖచ్చితంగా తర్వాత కదిలిస్తే నానా బాధలు పడతారు. సంపాదించవచ్చు, చాలా గవర్నమెంట్ ఉద్యోగం ఉండొచ్చు, ఇంకా ఇంకా చాలా ఉండొచ్చు, కానీ జీవితం ఎలా ఉంది? వాక్యం అనే పునాది మీద జీవితం కట్టబడకపోతే ఇంకేంటి ఫలితం ఏంటి? చాలా మంది కూడా అబ్బాయిలు అంటే సరే తీసుకునే వాళ్ళందరూ అబ్బాయిలు, ఇచ్చే వాళ్ళంతా ఎవరు? ఇచ్చేవాళ్ళంతా ఎవరు? కట్నం ఇకపోతే పెళ్ళి అవుద్దా? నేను కట్నం ఇకపోతే నాకు పెళ్ళి అవుద్దా? ఆడపిల్ల అనగానే అందరూ కూడా ఏం డిసైడ్ అవుతారంట, అమ్మో ఇప్పుడు ఎంత డబ్బులు దాచిపెట్టుండాలి మీ అమ్మ, నీకు దాచిపెట్టిందా? చాలా మంది కూడా ఆడపిల్ల తల్లిదండ్రులు అదే ప్రిపేర్ అవుతా ఉంటారు. అమ్మో అమ్మాయి పెళ్లి కదా, ఎంత ఖర్చు అవుతుంది. ఎందుకని? ఒక యోగ్యమైన దేవుని చిత్తమైన ఒక మంచి యోగ్యమైన పర్సన్ దేవుడు ఇస్తాడని నువ్వు నమ్మలేకపోతున్నావు. వెయిట్ చేయం. సమస్య ఏం తెలుసు? అమ్మో పిల్ల వయసు అంతా అయిపోతుంది. అంతా నీ వయసు అంతా పెళ్ళప్పుడు అయిపోతుంది, వయసు అయిపోతుంది, వయసు అయిపోతుంది. పాతికైనా వయసు ఏమి అయిపోయినట్టేం కాదు. ఇప్పుడు 30 దాకా పోతున్నారు. ఇప్పుడు సెట్ అవ్వాలి. ఒకటే చెప్తున్న ఆడపిల్లలందరికీ, ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్ళి అంటే కాళ్ళు చేతులు ఇరుగుతాయి అన్నమాట. చక్కగా చదువుకోవాలి, సంపాదించాలి, నీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. కట్నం అనే ఏ కుక్క వచ్చినా చేసుకోవాలి. అవసరంలా ఇప్పుడు ఏం చేయాలి? అవసరంలా, ఇదిగో నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నావు, ఇట్స్ ఫైన్. ఇంకేంటి? మళ్ళా కట్నం అనే దగ్గరకు వచ్చేసా వెంటనే కట్నం అడిగితే క్రిస్టియనే కాదు, అవి కట్నం అడిగే క్రైస్తవులు అనబడే తల్లిదండ్రులు పెద్ద దొంగలు అన్నమాట. కొంతమంది అంటారు నాకేమి లేదు, మా అమ్మకి మా నాన్నకి ఏదో ఉంటుంది ఆ ఫారం. కొంతమంది తెలియగలరు, డబ్బులే వద్దులేండి, డబ్బులే వద్దు. చైన్ అబ్బాయికి బండి, లేకపోతే పొలం స్థలం. రేపు పిల్లాన్ని ఎలా చూసుకుంటాడు వీడు? ఇక్కడే శాతగానుడైతే రేపు తర్వాత ఎలా చూసుకుంటాడు? మనం నమ్మితే దేవుడు అద్భుతాలు కూడా చేస్తాడు. మనం నమ్మకండి ఇవన్నీ ఇంతే చూస్తాడులే, ఇవన్నీ తప్పదులే, లోకంలో ఉన్న పద్ధతులు సిద్ధాంతాలు అనుకుంటే ఆ వరదల్లో కొట్టుకోకపోతా ఉంటారు. అన్ని విషయాల్లో దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. అన్ని విషయాల్లో, నీ చదువు విషయంలో దేవుని చిత్తం ఏంటో కొనుక్కొని ప్రార్థన చేసుకొని దేవుని చిత్తానుసారంగా ఒక అడుగేయి. నీ ప్రయాణ విషయంలో ఇది దేవుని చిత్తమా కాదా తెలుసుకొని ప్రార్థన చేసి ఒక అడుగేయి. ఇంకోటి ఏదన్నా ప్రారంభించాలనుకున్నావు, ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తమా కాదా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. రెడీ అయిపోయి రాకూడదు స్టాంప్ వేయించుకోవడానికి. నేను రెడీ అయిపోయి నేను స్టాంప్ వేయి అన్నట్టుగా ఇస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రతి విషయంలో దేవుని చిత్తానికి మనం ఒప్పుకోవాలి. ప్రతి ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకోవాలి. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? కొంతమందికి పక్కన ఎవరన్నా 4 మాటలు మంచి మాటలు చెప్పినా ఒప్పుకోరు, నాకు తెలుసులే. అలా దేవుని అనకూడదు. మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏమవుతుంది? అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోమా. నీ జ్ఞానం తీసి పక్కన పడేసి ఏం చేయమంటాడు? ఆయనకు మార్గాన్ని అప్పగిస్తా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ మార్గాన్ని సరాలం చేస్తాడు. స్ట్రైట్, ఇంకే పల్లాలు ఎత్తు పల్లాలు లేకుండా మార్గాన్ని సరాలం చేస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయనకి అధికారాన్ని ఇస్తే, నువ్వు చూసుకో ప్రభువా అని ఆయనకు వదిలేస్తే అసలు నీకు సమస్య లేకుండా క్లియర్ చేసి పెడతాడు మార్గాన్ని. మనం అలా కాదు, అది ఎత్తు పల్లాలు ఉంటాయి, మనమే పూడ్చుకునే పనిలో ఉండాలి. దేవుడికి అప్పగిస్తే ఆయన పూడుస్తాడు. ఎందుకు శ్రమ? ఎందుకు శ్రమ తీసుకోవటం బెస్టా? శ్రమ తీసుకోకుండా హ్యాపీగా వెళ్ళటం బెస్టా? క్రియలేమో శ్రమ తీసుకునే క్రియలు ఎంచుకుంటాం, మాటలేమో మాకు శ్రమ ఏం వద్దండి దేవుడికి క్లియర్ చేయాలని మాట్లాడతాం. అలాగా మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని అప్పగించాలి. సో ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించి ఒక 3 ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడిన వాళ్ళ గురించి అసలు చెప్పని అవసరంలా. అనేక మంది బైబిల్లో ఉన్నారు. అది ఒక గొప్ప భాగ్యం. దాని గురించి నేను ఎగ్జాంపుల్స్కి వెళ్ళదలుచుకోవాలా. 3వది ఫస్ట్ మనం చూసింది. తర్వాత ఏంటంటే చెడుతనాన్ని విడిచిపెట్టి దేహానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తులు కలిగినటువంటి ఇది 2వ పాఠం. చెడుతనాన్ని విడిచిపెట్టి ఆరోగ్యంగా
ఉంటాడు. ఈ మొదటి దానికి ఎగ్జాంపుల్ చేద్దాం, చాలా సమయం అయింది కాబట్టి. ఇప్పుడు మనం చూసుకున్నది అదేంటి అంటే ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకొని దీవించబడిన వ్యక్తులు ఎవరున్నారు? బైబిల్లో సక్సెస్ఫుల్ అయిన ఎవరి పేరేం చెప్పచ్చు. నోవహు ఏం చేశాడు? సొంత పెత్తనం చేశాడు. ఓడ ఎట్ట కట్టాలి, అట్ట కట్టాలి, నీకు తెలియదులేయా, కొత్త ఏడ పెడతా, కిటికీ తలిపేడు పెడతా, ఏడైతే బాగుంటుంది ప్రభు అన్నాడా? అరవకుండా చెప్పినట్టు చేశాడు అంతే. వర్షం పంపించేది ఆయన, ఎక్కడ మునుగుద్ది ఎక్కడ ఏముంది ఆయనే తెలుసు, మనకేం తెలుసు లోపల ఉండేవాడికి. కాబట్టి నోవహు పూర్తిగా దేవుని చిత్తానికి ఒప్పేసుకున్నాడు. అసలు పాపం తలుపు తీసుకొని బయటికి రావడానికి లేని పరిస్థితి. ఆలోచించండి, ఆయన లోపల తలుపే చేసుకున్నాడు, జనాలు వచ్చి కొడుతున్నారు. జనాలు వచ్చి కొట్టినప్పుడు తీయడానికి ఆప్షన్ ఉంటుందిగా. జనరల్ లోపల గడిస్తే మనం దిగితే లోపల లేదు, బయట లేదు, ఇంకా క్లోజ్ ద డోర్ అంతే. ఏర్పాట్లు అట్లా చేశాడు దేవుడు. పూర్తిగా దేవుని చిత్తానికి నోవహు లొంగిపోయాడు. అబ్రహాం పూర్తిగా తన ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని దేవునికి అప్పగించేశాడు. ఇస్సాకు పూర్తిగా దేవుని చిత్తానికి లోబడిపోయాడు. ఇలా వీళ్ళందరూ, దావీదు బెస్ట్ ఎగ్జాంపుల్. తన జ్ఞానాన్ని ఉపయోగించలా. దావీదుకు బలం లేదా యుద్ధం చేయడానికి, అయినా సరే యుద్ధం వచ్చినప్పుడల్లా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రభువా ఏం చేయమంటావు? యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా? యుద్ధం వస్తే ఎవరన్నా అడుగుతారా? వెళ్ళమంటావా వద్దంటావా ప్రభు అంటారా? మంచి ఆఫర్ వచ్చింది, వెళ్ళమంటావా వద్దంటావా ప్రభు అంటారా? వెయిటింగ్ ఆఫర్ కోసం. 5-6 ఆఫర్లు వస్తే ఏం చేస్తారు చాటోళ్ళు? ఏం 5-6 ఆఫర్లు వచ్చినాయి. అప్పుడు ఎటుపోవాలి? మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? ఎక్కడ ఎక్కువ చేద్దామో చూసుకుంటాం. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇస్తా అన్నాడు అనుకో నెలకి. ఎవరెవరికి వెళ్తాం? 5 లక్షలు బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అంటే మనం పైన వాటిని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. ప్రార్థన చేస్తే దేవునికి అన్నీ తెలుసు కాబట్టి దేవుడు సెలెక్ట్ చేసి నిన్ను నడిపిస్తాడు. దాంట్లోకి నువ్వు వెళ్తే హ్యాపీగా కూడా ఉంటావు. దాంతో పాటు ఆనందం ఉంటుంది. డబ్బులతో పాటు ఆనందం వచ్చింది అంటే చాలా తక్కువ మందికే చెప్పాలి. దేవుడు ఇస్తే అన్నీ ఇస్తాడు. కాబట్టి బైబిల్లో భక్తులందరూ అలా దేవుని మీద ఆధారపడి ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ఈ 3 విషయాలు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక విధానాలు పర్ఫెక్ట్గా ఉండాలి. దేని భాగం దానికి కేటాయించుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి ఇవ్వాలి. రెండవది, మనం చెడుతనాన్ని విడిచిపెడితే ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి తగిన విధంగా ఉండాలి. రెండవది. మూడవది, మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. పూర్తి అధికారము ఆయనకి ఇవ్వాలి. మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోవాలి. ఇలా చేసి అంటే ఇలా చేస్తే దీవించబడతాం. వ్యతిరేకంగా చేసినప్పుడల్లా ఎన్ని నష్టాలు వస్తాయి. సొంత ఆలోచనలతో ఎన్ని ఫెయిల్ అయి ఉంటాం అన్నా కదా. నన్ను ఎవరన్నా పొరపాటున నీవు తెలివిగలవాడివి అన్నారు అనుకో, నేను కొన్ని సంగతులు చెప్తాను. నేను తెలివిగా ఉండడం వాళ్ళకి అర్థమైపోతాను. దాని తర్వాత వాళ్ళే అంటారు. నన్ను అట్లా అన్నామని నేను ఎవరు గుర్తుపెట్టుకోను, కానీ నీ అంత పిచ్చోళ్ళు లేడు అన్నాను నేను బాగా గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళు కరెక్ట్గా చెప్పారే నా గురించి అని. మన బలహీనతలు గుర్తు కరెక్ట్గా చెప్పే వాళ్ళని మనం యాక్సెప్ట్ చెయ్యం. ఈ బుద్ధి లేనా అంటే నేను అంతలో మాట అన్నదే అని అనుకుంటాను. అది నిజమే, ఎక్కడ ఏం మిస్టేక్ చేశాను అని ఆలోచించి రియలైజ్ అవ్వాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉంటే దేవుడు మనల్ని ఆత్మీయంగా నడిపిస్తాడు. ఈ 3 విషయాల్లో దేవుడికి నమ్మకంగా ఉండి మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేద్దాం. విజ్ఞాపన